ఎవరు దేవుని కుమారులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమాధానపరచాలి. సమాధానపరిచేవారే దేవుని కుమారులు. ఆ ఒక్క మాటని మీరు జాగ్రత్తగా చూస్తే గాస్పల్లో ఉన్న మౌలికమైన సత్యం ఏంటంటే మనుషులతో సమాధానపరిచి దేవుడితో మనుషులను సమాధానపరిచేదే గాస్పల్. గాస్పల్కి ఆపోజిట్గా మరొకటి ఉందట. దాన్ని ఎక్కడ రాయలేదు, కానీ దీనికి వ్యతిరేకమైనది సామెతల్లో రాశాడు. ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహములు పుట్టించును, కొండెగాడు మిత్రభేదములు చేయు. ఏం చెప్తున్నాడు? గాస్పల్కి ఆపోజిట్గా ఉండేది చెప్తున్నా, గాసప్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సువార్తకు వ్యతిరేకంగా నడుస్తారు. సంఘాలు గుంపులు గుంపులుగా విడిపోవడానికి సువార్తలో భేదాలు రావడం అని నేను అనుకోను, కానీ గాసిప్స్ ఎక్కువైపోవడం గుర్తుపెట్టుకోండి. ఈ సువార్త ఎంత నాణ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని టీములు ఎందుకు ఫామ్ అవుతున్నాయి? కొండములు. ఈ కొండములు చెప్పేవారు ఎలా చెబుతారు జాగ్రత్తగా వినండి. ఊరకే కావాలని కొండలు ఏం చెప్పరు, అది అలా నేచర్. అది నేను ఒక భాగంతో ఇది ముగించాలనుకోవట్లేదు, ఈ సుమారు ఒక 4-5 భాగాలు చెప్పాలనుకుంటున్నాను. కేవలం ఈ కొండముల సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి. ఇవి జాగ్రత్తగా వింటే కాపురాలు బాగుంటాయి, ఇవి జాగ్రత్తగా వింటే స్నేహాలు బాగుంటాయి, ఇవి జాగ్రత్తగా వింటే సంఘాలు బాగుంటాయి, ఇది జాగ్రత్తగా వింటే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చెబుతున్నప్పుడు మీకు ఒక పనికిమాలిన ధీమా ఉంటుంది, ఇది నా కోసం కదరా, నీకోసం చెప్తున్నా, నీకోసమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇది ఎవడి కోసమో కాదు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం చెప్తున్నాడు. ఆ మాట్లాడుతున్న మాటలు మరలా ఒకసారి చదువుదాం, కొంచెం జాగ్రత్తగా చదువుదాం. చదవండి, మౌనం అయిపోయారు, ఎవరి కోసం కాదులేండి, చదవండి. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహాలు పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదాలు సృష్టిస్తాడు. ఇప్పుడు బాగా వినాలి. కొండెగాడు మిత్రభేదాలు సృష్టిస్తాడు. సువార్తకి సోదికి తేడా ఎక్కడ ఉంటుంది చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను ఇంకా గంట ఎక్కువ మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా బలపడుతున్నాడు అనుకోండి, ఆయనతో నేను సువార్త దేవుని వాక్యాలు మాట్లాడుతున్నాను. ఆయనతో కొన్ని గంట మాట్లాడిన తర్వాత సాయి వెంకటేష్ గారి ముఖం తేడా వచ్చి ఎవరితో మాట్లాడకుండా మనిషి తేడా అయిపోయాడంటే సువార్త చెప్పలేదు ఆయనకి. చెప్పండి, గంట తర్వాత మనిషి తేడా వచ్చాడు. అరే గంటకు ముందు వాక్యం చెబితే బాగున్నప్పుడు గంట తర్వాత ఈ మనిషితో నేను మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తితో నేను ఏం మాట్లాడుంటాను? సమాధానకరమైన మాటలే మాట్లాడుంటానా, అసమాధానకరమైన మాటలు మాట్లాడుంటానని చెప్పండి. సమాధానకరమైన సువార్తానికి చెబితే ఆయన ముఖం వెలుగుద్ది ఆత్మీయంగా, కానీ ఆ మనిషికి నేను సమాధానపరిచే సువార్త నేను చెప్పలేదు. మరేం చెప్పాను? ఏదో సోది చెప్పాను ఆయనకి. ఆ గంట వ్యవధిలో ఏమవుద్దంటే, నేను ఆ వ్యక్తిని గురించి బాగా వినండి, గంట తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తి లేదా మా ఇద్దరి మధ్య జరిగిన ఒక వ్యక్తి సంభాషణ ఎవరో మూడో వ్యక్తి కోసం మా మధ్య డిస్కషన్ జరిగింది. అప్పుడు నేను సాయి వెంకటేష్కి మెల్లగా చెప్తాను కొండములు ఏమనంటే, ఇలా చెప్తానంటే ఇది మీకు చెప్పకూడదు అనుకున్నాను, ఇది ఒక తీయని మాట అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఎవరికి చెప్పకండి అంటారు, కానీ నెలవతులకు అందరికి తిరిగేది, గుర్తుపెట్టుకోండి. కొండలు ఎలా ఉంటాయి మీరు చూడండి. ఇది మీకు చెప్పకూడదు అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, నేను అడుగుతున్నాను, కొండగాల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, మీరు ఈ సిమ్టమ్స్ గుర్తుపెట్టండి. ఈ పార్ట్ 1లో ఇట్టే పసిగడతారు మీరు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమారులు కారు, ఎవరు సాతాను సంబంధులు, ఎవరు ఎలుగు సంబంధులు, మనం ఎట్టా పసిగట్టగలమంటే, మన ఇంటికి వచ్చినప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గంట సేపు నీతో మాట్లాడినప్పుడు దానిని బట్టి నీకు ఆత్మీయత పెరగకుండా నీలో రాంగ్ థాట్స్ పరాయి వ్యక్తుల కోసం స్టార్ట్ అవుతున్నాయంటే ఆడొచ్చేసాడు నీ దగ్గరికి. ఆడెవడు చెప్పండి? జీకే బిట్
కొండెగాడు. ఆడెవడు? సాతాను ముద్దు బిడ్డ. ఆడెవడు? సాతాను గడు బామర్తి. ఆడెవడు? సాతాను గడు అన్ని ఆడి బంధాలు ఆడికి. ఆడెవడు? ఆడు డెవిల్స్ అన్నాడు. వాడెవడు? ఇట్టే పసిగట్టితే పసిగట్టొచ్చు. ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడితే నువ్వు సమాధానకరమైన మాటలు మాట్లాడలేదంటే నిన్నేమనాలి? అబద్ధకుడు అనాలా? కొండెగాడు అనాలా? లేదా చిచ్చులు పెట్టేవాడు అనాలా? పుల్లలు పెట్టేవాడు అనాలా? ఈ బుద్ధి ఎవడుకుంటుందంటే సాతానుగాడుకుంటుంది. దేవుడు కుమారుడైతే సమాధానపరుస్తాడు, దేవుని కుమారుడు కానివాడు చెడగొడతాడు. అదే గుర్తు. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఏదైనా తోట ఉంది. ఏదైనా తోటలో కూడా ఎలా చెప్పుంటాడు చెప్పండి? నువ్వు నేను తోటలో లేం కానీ నువ్వు నేను తోటలో ఉంటే అవ్వమ్మ కన్నా ముందు చెవులు పెద్ద అయిపోయినా మనకు తెలుసా? గాసిప్స్ చెప్తున్నవాడు, కొండాలు చెప్తున్నవాడు ఎప్పుడు ఎలా చెప్తాడంటే మంచే చెప్తున్నట్టు ఉంటాడు. మనకి మంచే, అంతా మనకు మంచే, మన మేలు కోరుతున్నట్టే. నేను ఎవరికైతే చెప్పకపోదని కానిరా మళ్ళీ రా, నీకు చెప్పకపోదని కానిరా, నేను నీకెందుకు చెప్తున్నానంటే నా ఓన్ అనుకున్నాను రా నిన్ను. బ్రదరా, సోదరా, తమ్ముడా చెప్పండి. ఆ స్లాంగ్ అదలా ఉంటుంది. వాళ్ళు చెప్తాను నేను ఎవరికో చెప్పకపోదని కానీ దయచేసి వింటారు. ఏదో తోటలో వాడు ఏ స్టైల్లో చెప్పుంటాడు చెప్పండి? వాడు వాళ్ళకి చెడ్డ చెప్తున్నాడా మంచి చెప్తున్నాడు చెప్పండి? మంచే చెప్తున్నాడు. ఇంకా బాగా వినండి, వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కొండాలు చెబుతున్నారని దాన్ని గుర్తని చెప్పనా? ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏదో నీ దగ్గర ఇప్పుడు ఏదో మర్మం అయిపోయినట్టు, అది నీ వరకు రాలేనట్టు, అది అక్కడే ఆ మూడో వ్యక్తి ఆపేసినట్టు, ఆ మర్మాన్ని నేను జాగ్రత్తగా నీ మేలు కోరి నీ దగ్గరికి నేను తెచ్చాను. నీ మేలు కోరే ప్రపంచంలో ఎవరైనా వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నేనే అన్నట్టు అక్కడికి వచ్చి మెల్లగా చెవిలో చెప్తారు. ఏమనంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని చెప్పినా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొంచెం మార్చి చెప్తారు. రాంగ్ ఏం చెప్పరు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ట్రూత్ చెప్తారు. ఆ ట్రూత్లో కొంచెం సన్నటి పొర మార్చి ఆ పొరని ఎలా తిప్పి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎరా దేవుడు తినొద్దు అన్నాడు కదరా అనగానే, అవును నీకెళ్ళి తెలుసు? నాకు తెలుసురా అన్నీ. ఆయన తినొద్దు అంటాడు రా. నేను మళ్ళీ అడుగుతాను చెప్పరా, దేవుడు తినొద్దు అన్నాడంటే చెప్పు అడుగుతాను, తినొద్దు అన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ముందు ఏం చెప్తారు? డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పరు. ఏం చెప్తారు చెప్పండి? మీకు అర్థమైతే స్టోరీ. క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? నా ఆన్సరు చెప్పండి. రైటు, నీ క్వశ్చన్ రేజ్ అవుతున్నాడు. నీ క్వశ్చన్కి ఆన్సర్ నీ దగ్గర లేదు చెప్పండి, నా దగ్గర ఉంది. ఈ చిట్కాలు ఎవడే చెప్పండి ముఖ్యాంశాలు చెప్పండి. ఎవడి? కొండగాలికి పెదనాన్నాడు, కొండగాలికి వాళ్ళ అబ్బాడు. ఆడిలాగే ఆది నుంచి పచ్చని ఏదైనా తోటను అరణ్యంగా మార్చడానికి వాడి గాస్పల్ చెప్పలేదు, మరి గాసిప్స్ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. వాడు చెప్పింది అది, వాడు చూపించేది అది, వాడు మార్చేదే అది. వాడు నిజం చెప్తున్నట్టే చెప్తాడు. వాడు ఏమంటాడంటే వాడు మాట్లాడుతూ తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడా చెప్పు అంటే అవును తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు నేను చెప్పనా? చెప్పు అంటారు. ఎందుకు తినొద్దన్నాడంటే గొప్పలం అయిపోతామని అనగానే అవ్వమ్మ చెవులు ఎలా అయిపోయినాయి చెప్పండి? ఇటంతకు తినొద్దన్నాడా? మాకు ఏదో చెప్పాడు చెప్పండి, కానీ ఇంటెన్షనల్గా ఏదోలా ఉన్నాడు. కానీ పైపెచ్చి మాకేం చెప్తున్నాడు? తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారని మాకు చెప్పాడు. కానీ నువ్వొచ్చి మాకు చెప్తే కానీ మాకు జ్ఞానోదయం రావట్లేదు. అంతకు తినొద్దన్నాడా అన్నదంటే ఎవరు చెప్పండి? మన అమ్మ. ఎవరు చెప్పండి? అవ్వమ్మ. నేను చెబుతున్నాను రా, ఎందుకు తినొద్దన్నాడంటే మనం గొప్పోలం అయిపోతామని, మనం ఎదిగిపోతామని. స్వార్థం రాయనికి
ఆయనకి ఎలా ఉంటుంది తెలుసా? మనం ఎదగడం ఇష్టం లేదురా ఆయనకి. మనం ఎలా ఉంటాం ఫ్రెండ్స్ ఇలాగే మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇష్టం లేదురా ఆయనకి, వద్దన్నాడంటే నీకు అప్పుడే అర్థం కావాలి కదరా, నేను చెబుతున్నది నీకేం బుర్రకు పట్టట్లేదని. కానీ వెంటనే ఆ మాటలు విన్నప్పుడు ఆ ఎన్న వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ప్రవర్తన మారిపోద్ది. దేవుడు వచ్చి ఆదాం గుడ్ ఈవినింగ్ అనగానే వెరీ గుడ్ ఈవినింగ్ అని చెప్పట్లేదంటే ఆ మనిషి పక్కపోయాడు. ఎవరు? బాగా వినాలి. కొండాలి విన్న తర్వాత అప్పటి వరకు మనకు వందనాలు చెప్పినోడు, ప్రైజ్లాడు చెప్పినోడు సడన్గా ముఖం మారిపోద్ది. మనం ప్రైజ్లాడు చెప్తుంటే ప్రైజ్లాడు అంటాడు. ఇటు లైవ్ కూడా అనుకుంటాం మనం. ఆడు మాట్లాడాడు గంట. ఎవరు? ఆ గంట మాట్లాడు తగలేడేసి కూడా ఎవడు చెప్పండి? సాధారణ బామ్మర్ దాడు మాట్లాడాడు. రోజు వందన వచ్చిన నాకు బాగా చెప్పాడు. ఈ మధ్య ముఖం తేడా వచ్చిందంటే ఆ వందన చెప్తా వందనాలు అన్నాడంట. ప్రైజ్ రేట్ మారిపోయింది, వందనాలు మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది. ఎందుకు మాట మారిపోయింది, పలకరింపు మారిపోయిందంటే మీరు గమనించండి, వాడు విషవాయువు నింపాడు. వాడు క్వశ్చన్స్ రేట్ చేసి ఆన్సర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఆడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా ఉందంటే బాగా వినండి, వాళ్ళకి మేలు చేస్తున్నట్టు చెప్పాడు. దేవుడికి సాతానికి తేడా ఎక్కడ తెలుసు చెప్పనా? దేవుడు ప్రతి విషయాన్ని సమాధానపరుస్తాడు. దేవుని పిల్లలు కూడా ప్రతి విషయాన్ని సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. సాతానగాడికి సాతాను సంబంధులకి ఎక్కడ తేడా తెలుస్తే చెప్పనా? వాడు ప్రతి పచ్చని వాతావరణాన్ని చెడగొడతాడు, ప్రతి పచ్చని స్నేహాన్ని కాపురాన్ని పాడు చేస్తాడు. వాడు చిచ్చులు పెట్టి సంకలు గుద్దుకోవడం అంటే చెప్పండి వాడికి చాలా సరదా. దేవుడు సమాధానం కోరుతాడు, వీడు సఖ్యత లేకుండా విడిపోవడం కోరుకుంటాడు. బహుశా ఎవరికైనా మీలో నాలో ఎవరికైనా బుద్ధి ఉంటుంది, ఎవరి కోసమో చెప్తున్నాడు అనుకోకండి. దేవుడు ఈ పగలి, ఈ ఆదివారం పునరుద్ధాన దినాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడని మాత్రం మర్చిపోకండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మరో మాట అంటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవి నాకెందుకు ఇవన్నీ చెబుతున్నావు అంటాం మనం. నాకెందుకు ఇవన్నీ చెబుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పిన? ఏం లేదు, జస్ట్ చెప్పండి ఇన్ఫర్మేషన్ అంతే, కొంచెం జాగ్రత్తగా ఉంటావని. నాకు అవసరం లేకపోయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావంటే నువ్వు పెద్ద తేడాగడమని అర్థం అవట్లేదా? దీనివల్ల నాకు ఉపయోగం లేకపోయినా నువ్వు నాకు చెప్తున్నావంటే నిన్నేమనాలి? ఏమనాలి చెప్పండి? కుటుంబంలో గొడవలు ఎలా వస్తాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అత్తలు కుదురుండరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 70 ఆలోచనలు ఉంటాయి, 70 ప్లానింగ్స్ ఉంటాయి, 70 రకాల ప్రాజెక్టులు ఉంటాయి. వాళ్ళ మధ్యలోకి వీళ్ళు దూరకూడదు. అస్సలు బుద్ధి జ్ఞానం ఉండదు ఈ అత్తమామలకి. ఆ కోడలు పిల్లతో అన్నారట, ఏమ్మా మీ ఆయన ఇంకేం కొనలేదా, పండగ వస్తుంది అన్నారంట. ఆ మాటజాలు తగలడిపోవడానికి. పండగ వస్తుంది మీ ఆయన ఇంకేమి కొనలేదంటే ఇంకా ఆవిడ ఏమంటే చెప్పండి? పండగ వస్తుందే మామగారు అయితే మీకు కొనేవారు అత్తయ్య అని అంటుంది. 6 రోజులు ముందే కొనేసి కూడా అంటుంది. ఉడితే ఇక్కడ గుడ్డు కొన్నాడు. ఆడేం కొనకపోయినా ఈవిడికి చెప్తుంది ఎదవపిల్ల తప్పేమని. 6 రోజులు ముందే కొనేసి కూడా మీ మామయ్య చెప్పండి నీకు ఇంకా కొనలేదనగానే దీని మొహం మాడిపోయిన మసాలా దోశలు తిరుగుతుంటుంది ఇంట్లో. అలా ఇట్ట మొహం అంటే చెప్పదు. కూరలో టేస్ట్ మారిపోతుంటుంది, ఎసరు మారిపోతుంటుంది, ఎన్ని తేడా వచ్చేస్తుంటాయి. ఆ ఇంట్లో పలకరింపు మారిపోతుంది. డ్రెస్ ఏదే సొక్క ఎక్కడ పెట్టావంటే ఎట్టాం అక్కడ తీసుకోవాలి. ఇవన్నీ మనం చూస్తున్నాయి. ఏంటి ఈ ముఖం ఏంటి కాలిపోయిన వాసన వస్తుంది అనుకుంటాం. కానీ తర్వాత మనకు అర్థమవుద్ది దానికి ఎవరో కొండెం ఎక్కించేశారు. అందుకే దాని మాట మారింది, దాని తీరు మారింది. ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతున్నాయంటే వాళ్ళ గుర్తులు మీకు బైబిల్ చెప్తుంది చూడండి. కొండములు చెబుతారు, కొండములు చెప్పేవాడు మిత్రభేదం కలగజేస్తాడు. మిత్రభేదం అంటే వాడు మాట్లాడిన తర్వాత మనుషులు బలపడరు, చెప్పండి విడిపోతారు. ఒకవేళ నీకు కూడా చెప్తాను, నువ్వు ఎవరితో అయినా గంట మాట్లాడిన తర్వాత మరొకడు వాడు స్నేహం బలపడాలి. కానీ నువ్వు మాట్లాడిన తర్వాత వీడు నీకు క్లోజ్ అయ్యి వాడికి దూరం అవుతున్నాడంటే నువ్వెవడవే? తేడాగడివి నువ్వెవడవే? నువ్వు సాతానుగాడివి, నువ్వెవడవే? వాడు ఏజెంట్వి, నువ్వెవడవే? ఏదైనా తోటలో బిహేవియర్ ఏదైతే కనబడిందో అలాంటి బిహేవియర్ కాపురాల మధ్య, స్నేహాల మధ్య నీలో కూడా కనబడుతుంది. అసలు నువ్వెవరవో తెలుసా? నరకానికి రిజర్వేషన్ చేయించుకున్నవాడు, గుర్తుపెట్టుకో.
మారితే సరే సరే, నువ్వు మారలేవా? దేవుడు ఇంకా చెప్తున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల. అది మ్యాటర్. చెప్పండి. కట్టెలు లేకపోతే ఎలిగే మంట కోసేపటికి ఎలాగైతే ఆరిపోద్దో, గొడవలు ఆరిపోవాలంటే ఎవరు ఉండకూడదు? ఆ బ్యాచ్ ఉండకూడదు. ఎవరు చెప్పండి? కొండగాళ్ళు ఉండకూడదు. ఈడు గొడవ పెట్టుకున్న తర్వాత ఏదో సమాధాన పడి ఈడు ఏ టైం దగ్గర ఎక్కడో దిక్కున ఒక దోస్త్ తినేసి టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయింది. సర్లేరా ఇక మర్చిపో అన్నా కానీ ఆగడ మధ్యలో. అలా ఎలా మర్చిపోయావురా? నువ్వు కాబట్టి టీ ₹10 టీ ఎత్తే మర్చిపోయావు, కానీ నేనైతే చెప్పండి అస్సలు వేసాడు మళ్ళీ పొల్లా. నేను అడుగుతున్నాను, ఎవరో అగ్గెలిగించడానికి ఒకప్పుడు నూనె వేసేవారు. ఇప్పుడు నూనె వేసే రోజు కాదు ఇవి. చెప్పండి. డైరెక్ట్ పెట్రోలే. ఇలా డైరెక్ట్ పెట్రోల్ వేసేస్తే అది ఆరుద్దా? పలానా రోజు ఆ రోజు టీ ఇచ్చాడు నీకు. ఇచ్చాడు. దోశ తిన్నారు, తర్వాత తిన్నారు. తర్వాత ఇంటికి వచ్చి ఏం చెప్పాడు? బిల్లు అడగటానని చెప్పాడు. ఆ టీ తాగడం అవసరం అనుకంటే టీ బిల్లు కోసం కూడా చెప్పాడు అనగానే మళ్ళీ ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? చెయ్యమ్మ టీ ఇప్పించి ఆ రోజు టీ ఇప్పించి మళ్ళీ ఆ టీ కోసం కూడా మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ఎదవ టీ దగ్గర తాగకన్నా అనుకుంటాడు. అనుకోడా? ఎలా స్టార్ట్ చెప్పండి? ఏదో ఒకలాగా ఖచ్చితంగా పుల్లలు పెట్టాలనుకుంటే ఏదో ఒకటి పెడతారా పెట్టరా? అందుకే చెప్తున్నాడు చూడండి. కొండగాళ్ళు కట్టెలు లేకపోతే మంటలు ఎలా ఆరిపోతాయో, కొండగాలికి ప్రతిదీ అవకాశమే. వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పండి, ఏదన్నా చెప్తారు, ఏదన్నా అరికిస్తారు. మరలా మీకు జాగ్రత్తగా అర్థమైతే, దేవుడు మనుషుల మధ్య సమాధానం కలిగజేయడానికి దేవుడు సువార్త పెడితే, దేవుడు చేస్తున్న వర్క్ని పాడు చేయడానికి సాతానుగాడు ఉపయోగించే రివర్స్ వర్క్ ఏంటి చెప్పనా? కొండలు చెప్తాడు. ఆయన సమాధానపరిచే వర్క్ చేస్తాడు, సాతానుగాడు రివర్స్ వర్క్ ఏంటి చెప్పండి? విడగొట్టి చెడగొట్టే వర్క్ ఆడి చేస్తాడు. ఇదే బైబిల్ చెప్తుంది. దరిద్రం ఏంటంటే, వీరు ఎక్కించిన తర్వాత ఆ క్లోజ్ సర్కిల్లో బాగా వినండి, చిచ్చులు ప్రారంభమైపోతాయి. మరో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బాధనాలో సొసైటీ ఇంకా అలానే ఉందనాలో ఏమనాలో తెలియదు, కానీ ఈ కొండాలు పెట్టే వాళ్ళు మార్కెట్ నుంచి రారు. చెప్పండి. ఈ కొండాలు పెట్టే వాళ్ళు అన్యుల నుంచి రారు మన మధ్యకి. ఈ కొండలు పట్టే వాళ్ళు ఎక్కడో బయట ఉండరు. ఇలా ఏదేం తోటలోనే ఉంటారు. ఆ తోట ఏంటి మీకు అర్థం అవ్వాలి. అది నీ తోట, నీ కుటుంబం అయితే నీ తోట, నీ స్నేహం అయితే నీ తోట. ఏదైనా తోటలో ఆడెక్కడో ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు. ఆడు లోపల ఉంటాడు. ఆడు నాగరాజు. ఏదైనా తోటలో ఎవడు చెప్పండి? ఇక్కడ ఏ నాగరాజు కాదు చెప్తున్నాడు. ఆడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆడ నాగరాజు 4 ఊపుతూనే ఉంటాడు. బయటకు వచ్చి మన క్లోజ్ సర్కిల్ ఉంటాడు, మనతోనే ఉంటాడు. వాడు లోపలే ఉంటాడు. వాడు లోపలుండి ఈ వర్క్ మెల్లగా స్టార్ట్ చేస్తాడు. ఎందుకు ఆడు అలా మాట్లాడుతున్నాడంటే అది ఆడి బలహీనత. ఎంతగా మాట్లాడుతున్నాడు, వాడు హృదయం ఎందుకు అలా మాట్లాడుతుందంటే వాడి హృదయంలో గాస్పల్ లేదు. వాడి చెడగొట్టే కొండలు చెప్పే బుద్ధి ఉంది. అందుకే వాడు చెప్పకూడదు అనుకుంటాడు. ఖచ్చితంగా చెప్పండి, ఏదోటి చెడగొట్టే పని చేస్తాడు.